చెప్పు చెప్పు శంకరాలు వచ్చి మంచిగా పూజ గీజ దండలు వస్తుంటే ఇప్పుడు మొదటి నుంచి నేను హైదరాబాద్కి వచ్చిన కాడ నాకు పరిచయం. అప్పటి నుంచి కూడా మనిషి మార్పు లేదు. ఎప్పుడు కూడా నవ్వుతూనే పలకరించేవాడు. నమస్తే సార్, నమస్తే అలా అంటే నేను పలకరించుకుంటాడు. చాలా మనస్తత్వం మంచిగా ఉంది. మరి ఈ చివరి దశలో, రిటైర్మెంట్ దశలో రిటైర్ అవుతుండగా ఆరోగ్యాలతో ఎంత సమయం గడపాలని కోరుకుంటున్నాను. డిసెంబర్ నుంచి పరిచయం. నేను అపాయింట్మెంట్ కూడా రెగ్యులర్గా చేసేది. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రొఫెసర్ల దగ్గర చేసేది. బ్యాక్ పెయిన్ ఉండడంతో అది టెంపరీగా కన్వర్షన్ తీసుకున్నాను. తీసుకుని అసలు రికార్డెస్టింగ్ చేశాను. డ్రైవర్ కేటగిరీలో ఉన్నప్పటికీ రికార్డెస్టింగ్ బాగానే చేశారు. కాకపోతే ఆయన కోపిష్గా అంటున్నారు కానీ ఆయన కోపంగా మాట్లాడతారు. కోపం కాదు, ఆయన కరెక్ట్గా మాట్లాడతారు. కొందరికి నచ్చదు, అది కోపం కింద ట్రీట్ చేస్తారు. అంతే తప్ప ఆయన ఎవరికి బాధ పెట్టాలని ఎప్పుడు చేయలేదు. ఆయన అందరూ మంచి కోసం కోరిన వ్యక్తి. ఆయన శేష జీవితము సుఖ సంతోషాలతో ఫ్యామిలీ గడపాలని కోరుకుంటున్నారు. చాలా మంది 50-20 మంది అంటే వ్యక్తిని బట్టి ఉంటుంది సార్, అవతల వ్యక్తిని బట్టి వ్యక్తిని బట్టి ఉంటుంది. అందుకే చెప్పి నేను ప్రశాంతంగా నిమిషం టైం ఇచ్చి పిలవన్నా, ఇంకెవరి పేర్లు చెప్పు, మాకు పేర్లు చెప్పి అనుకోకుండా ఆయన ఏదో ఇబ్బంది వల్ల ముందే నేను వెళ్ళిపోతాను, లీవ్ పెడుతున్నాను కాబట్టి నాకు ఇబ్బంది అవుతుందంటే నేను ఈరోజు తప్పని పరిస్థితుల్లో డేంజర్ గారు పాప సహకరించి తొందరగా మాకు రూమ్ వెంబడి క్లీన్ చేయించి చేసి ఏదో చిన్న క్లీన్ ఇస్తున్నాం. మేము అనుకోలేదు, ఇప్పుడు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టాం కాబట్టి మీరందరూ సహకరిస్తున్నారు. శంకర్లాల్ నేను వచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చి 8-9 నెలలు అయింది. గతంలో నాకు కూడా పరిచయమే. అంతకుముందు రికార్డులో లేదు కానీ అప్పుడు నేను రికార్డులో 93 కూడా రికార్డు నేను చూసిన. కానీ ఇప్పుడు రికార్డు చాలా నీట్గా చేసింది. వాళ్ళ నీట్గా ఉండాలంటే ఆ విధంగా బాగానే సహకరించారు. మన సుబ్బరాయుడు కానీ మన వైభవ్ కానీ అందరూ కూడా బాగా సహకరించారు ఆ విషయంలో. మన రికార్డు ఉన్నట్టు ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ రికార్డు లేదు. మీరు ఒక్కసారి చూడండి, ఎక్కడన్నా పోయినప్పుడు రికార్డు వెరిఫై చేయండి పెట్టాం మనం. కాబట్టి మీరు అందరూ సహకరించినందుకు